భారతదేశ అంతరిక్ష కీర్తి కిరీటంలోకి మరో మైలురాయి చేరిన రోజు ఇది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో 140 కోట్ల భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి. ల్యాండర్ విక్రమ్ ఎన్నో ఉద్విగ్న క్షణాల మధ్య జాబిల్లిపై అడుగుపెట్టింది. అమెరికా, రష్యా, చైనాకు సైతం అందని ద్రాక్ష లాంటి జాబిల్లి దక్షిణ ధృవంపై మొదటిసారిగా భారత వ్యోమనౌక కాలు మోపి హిస్టరీ క్రియేట్ చేసింది. 4 ఏళ్ల క్రితం చెదిరిన కలను సాకారం చేసుకున్నామని, ఇండియా ఇప్పుడు చంద్రుడిపై ఉంది అంటూ ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించిన క్షణాలకు నేటితో ఏడాది పూర్తయింది. ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23వ తేదీన ప్రధాని మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశం గర్వించేలా జాతీయ అంతరిక్ష దినోత్సవాలను జరుపుకుంటున్నాం. చంద్రుని తాకడం ద్వారా జీవితాలను తాకటం, ఇది భారతదేశ అంతరిక్ష కథ అనే థీమ్తో మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇస్రో, భారత ప్రభుత్వం, షార్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అంతరిక్ష దినోత్సవాలను నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. అంతరిక్ష సాంకేతిక ప్రయోగాలపై విద్యార్థులను భాగస్వాములు చేసి వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇస్రో చర్యలు చేపడుతోంది. బాల్యంలోనే వినూత్న ఆవిష్కరణలు దిశగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు స్పెషల్ క్లాసులతో పాటు ఎక్స్పెరిమెంట్స్ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. 54 ఏళ్ల కిందట బుడిబుడి అడుగులతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయాణం ప్రారంభమైంది. చంద్రయాన్-3 విజయంతో నేడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగింది ఇస్రో. రాకెట్ల నుంచి ఉపగ్రహాల వరకు ఇస్రో నుంచి పంపేందుకు ఎన్నో దేశాలు క్యూ కడుతున్నాయి. 1969లో తుంబా నుంచి చిన్న చిన్న సౌండింగ్ రాకెట్లతో ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం చుట్టింది. తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగంతో నిర్ణయాత్మక దశకు చేరింది. అక్కడి నుంచి మొదలు చంద్రయాన్-3 వరకు ఎన్నోసార్లు దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి ఇస్రో చాటి చెప్పింది. ఇస్రో చరిత్రలో గొప్ప మైలురాయి చంద్రయాన్-3 అని చెప్పక తప్పదు. ఇస్రో విజయాల్లో శ్రీహరికోటలోని షార్దీ కీలక పాత్ర. 1969లో శ్రీహరికోటను రాకెట్ కేంద్రంగా ప్రకటించారు. 1971లో రోహిణి 125 సౌండింగ్ రాకెట్ ప్రయోగాత్మక పరీక్షలు జరపడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1969 నుంచి 79 మధ్య కాలంలో ఇక్కడి నుంచి ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. మొదటిసారిగా 1979 ఆగస్టు 10న ఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం చేశారు. 1993 సెప్టెంబర్ 20న పిఎస్ఎల్వి ప్రయోగాలకు ఇస్రో ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టింది. వరుస విజయాలను అందుకొని హిస్టరీ క్రియేట్ చేసింది. చంద్రయాన్-1 కూడా పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారానే ప్రయోగించడం విశేషం. అధిక బరువు గల ఉపగ్రహాలను పంపేందుకు 2001లో జిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం చేసింది. ఆ తర్వాత 014లో జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అనంతరం ప్రయోగ ఖర్చును తగ్గించేందుకు 2022 ఆగస్టు 7లో ఎస్ఎస్ఎల్వి ప్రయోగాలకు శ్రీకారం చుట్టి కమర్షియల్గా దూసుకెళ్లింది. ఇస్రో ఇప్పటికీ 6 రకాల వాహక నౌకలు రూపొందించింది. సుమారు 97 ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య L1 వంటి భారీ ప్రయోగాలను సక్సెస్ఫుల్గా చేపట్టింది. చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన చంద్రయాన్-3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భవిష్యత్తులో గగన్యాన్ ద్వారా మానవుణ్ణి అంతరిక్షంలోకి పంపడమే ఇస్రో టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన టెస్టులను విజయవంతంగా నిర్వహిస్తోంది.